ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, గ్యాస్ సిలిండర్ పైన కొత్త రూల్స్ ఇలాగే తీసుకోవాలి అందరూ కూడా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా సో ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. గృహ వినియోగ సంబంధించి ఎల్పిజి సిలిండర్ వాడేవారికి ఒక శుభవార్త అయితే వచ్చిందనమాట. ఇప్పటికే ఎల్పిజి ధరలు పెరిగిపోయాయన్నమాట. వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎల్పిజి సిలిండర్లు అయితే వాడుతూ ఉన్నారు కదా. అయితే వాటి సరఫరా కూడా వేగంగా సాగుతుంది. వినియోగదారుల ఇంటి వద్దకే ఎల్పిజి సిలిండర్లు డెలివరీ చేసేటువంటి వ్యవస్థను కూడా అందుబాటులోకి అయితే ఉంది. దీనికోసం ప్రత్యేకంగా డెలివరీ సిబ్బంది కూడా ఉంటారు. అయితే ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ తెచ్చేటువంటి డెలివరీ సిబ్బంది అదనపు సంబంధించినటువంటి డబ్బులు అనేది తీసుకుంటున్నారని ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట. కానీ ఇకపైన వినియోగదారులు నిర్భయంగా సిలిండర్ తీసుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఇంటి వద్దకు సిలిండర్ డెలివరీ చేసేటువంటి గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారుల నుండి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాబట్టి గతంలో ఏజెన్సీ వద్దకే వెళ్ళి క్యూలో నిలబడి సిలిండర్ తీసుకోవాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఇంటి వద్దకు సిలిండర్ డెలివరీ చేసేటువంటి ఉద్దేశంతో సిబ్బంది నియమంతో ఇది సౌకర్యంగా ఉన్నప్పటికీ సిలిండర్తో పాటు సిబ్బంది అదనపు డబ్బులు ఇవ్వాల్సిందని వస్తుందని. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డెలివరీ సిబ్బంది ప్రతి సిలిండర్కు అదనంగా 50 రూపాయలు తీసుకుంటున్నారని, కొన్ని చోట్ల దీనికంటే ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే వంట గ్యాస్ సిలిండర్ ఇంటికి సరఫరా చేసే డెలివరీ సిబ్బందికి వినియోగదారులు అదనపు ఛార్జీలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని క్లియర్గా స్పష్టం చేయడం జరిగిందనమాట. మీ బిల్లులో ఉన్న మొత్తం మాత్రమే చెల్లించాలన్నమాట. గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి గృహ వినియోగ సిలిండర్లు నేరుగా గోదాం నుండి వినియోగదారులకు సరఫరా చేయాలి. అంతేకాకుండా ఈ సిలిండర్లను రోడ్డు పక్కన, మైదానాలు లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో కూడా అమ్మకూడదనే నియమం కూడా ఉంది. అందుకే కొన్ని చోట్ల అదనపు డెలివరీ ఛార్జ్ పేరుతో ముఖ్యంగా వినియోగదారుల నుంచి డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు ఆరోపణలు ఉన్నాయి. దీని పరిష్కారంగా ఉందన్నమాట. 5 కిలోమీటర్ల లోపు డెలివరీ కనుక ఉచితం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా గృహ వినియోగదారు గ్యాస్ సిలిండర్ పొర సవరణలో నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇందులో వచ్చేసి 5 కిలోమీటర్ పరిధిలో ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా సిలిండర్ సరఫరా చేయాలి. 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కనుక డెలివరీ చేస్తే మాత్రమే అదనపు ఛార్జీలు అయితే ఉంటుందన్నమాట. ఇక ప్రతి సిలిండర్ లేదా ట్రిప్కు 1.60 పైసలు వసూలు చేయాలి. కానీ 5 కిలోమీటర్ల లోపు డెలివరీ చేస్తే మీ బిల్లులో ఉన్నటువంటి మొత్తం మాత్రమే చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఎక్కువ తీసుకున్నట్లయితే ఫిర్యాదు చేయొచ్చు అనమాట. డెలివరీ చేసేటప్పుడు సిబ్బంది అదనపు అడిగితే ఫిర్యాదు చేయడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. పౌర సరఫరాల శాఖ మరియు వినియోగదారులు వ్యవహారాల శాఖ ఫిర్యాదు చేయవచ్చు. మీ తాలూకాలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆహార విభాగంలో కూడా ఫిర్యాదు అయితే చేయవచ్చు అనమాట.